విజయసాయి రెడ్డి అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా నిన్నటి వరకు ఉన్నటువంటి శాంతి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్ర చర్చగా మారింది. ముఖ్యంగా శాంతి భర్తే మదన్ మోహన్ ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మొన్న మొన్న శాంతి ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కాకపోతే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అసలు మాకేమీ తెలియదు, మేము నిప్పులు ఉప్పులు అనేది సమాధానం చెప్తున్నారు. అయితే మరి వైసీపీ మహిళా నేతలు ఎందుకు ఇప్పటి వరకు నోరు విప్పలేదు? ముఖ్యంగా రోజా గతంలో ఒక టీడీపీ నేత నన్ను ఏదో అన్నాడు, నన్ను కించపరిచారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారని చెప్పి బోరును ఏడ్చుకుంటూ 10 రోజులు ప్రెస్ మీట్లు పెట్టింది. రోజా గతంలో తనను విమర్శించారని 10 రోజులు ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని స్వయంగా ఆ మహిళ భర్తే ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు వైసీపీ పార్టీలో మహిళా నేతలు ఖండించటం లేదు? ఎందుకు నోరు తెరవటం లేదు? మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గజ్జల లక్ష్మి ఎందుకు నోరు విప్పట్ల? మొన్న నాకు 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని అన్నావు కదమ్మా. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళ తప్పుడు పని చేసిందని, వాళ్ళకి విజయసాయి రెడ్డికి సంబంధం ఉందని స్వయంగా మహిళ భర్తే ఫిర్యాదు చేసినప్పుడు నువ్వు ఎందుకు విజయసాయి రెడ్డిని నిలదీయు? ఎందుకు మహిళా కమిషన్ విజయసాయి రెడ్డి మీద విచారణకు ఆదేశించదు? నేను అడుగుతున్నా. విడుదల రజని ఎందుకు నోరు తెరిచి మాట్లాడదు? వైసీపీలో ఉన్నటువంటి ఇతర మహిళా నేతలు గడ్డం ఉమ ఎందుకు నోరు తెరిచి మాట్లాడదు? నువ్వు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో ఉన్నావు కదా, ఎందుకు నోరు తెరిచి మాట్లాడరు? వీళ్ళంతా ఏమైపోయారు? గతంలో టీడీపీ నేతలు చేయని పనులను కూడా చేసినట్టుగా ప్రచారం చేసి విచ్చలవిడిగా నోరేసుకుని పడిపోయారే. ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత ఎందుకు నోరు తెరవదు ఈరోజు? నువ్వు మొన్నటి వరకు హోంమంత్రిగా ఉన్నావు కదా, మరి ఎందుకు ఈరోజు నోరు తెరవు? అంటే మీ పార్టీలో ఎంతమంది కామాంధులు ఉన్నా, వాళ్ళు ఎన్ని వెధవేషాలు వేసినా మాట్లాడరు. ప్రతిపక్ష పార్టీలో ఏమీ చెయ్యకపోయినా వాళ్ళ మీద బురద చెమ్మటం కోసం లేనిపోని ఆరోపణలు సృష్టించి, ఆధారాలు లేని ఆరోపణలు సృష్టించి విచ్చలవిడిగా వాళ్ళ మీద పడిపోతారా? ఎక్కడో ఏదో ఒక బాలిక మీద అఘాయిత్యం జరిగితే దానికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారా? ఈరోజు మీ పార్టీ నిండా ఉంది కామాంధులే కదా. గోరంట్ల మాధవ్ ఎవరు? అంబటి రాంబాబు ఎవరు? అవంతి శ్రీనివాస్ ఎవరు? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎవరు? మరి వీళ్ళందరి గురించి ఏ రోజు ఎందుకు వైసీపీ మహిళా నేతలు నోరు మెదపరు? సమాజంలో తోటి మహిళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు దాన్ని ప్రశ్నించరు? ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోయింది, ఓకే, మేము మళ్ళీ గెలుస్తామని అంటున్నారు, అది కూడా ఓకే, బాగానే ఉంది. మరి మీ పార్టీలో జరిగే ఎలాంటి వాటిని ఖండించకపోతే రేపొద్దున మీ పార్టీకి ఎందుకు మహిళలు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఈరోజు కామాంధులను పెట్టుకున్నటువంటి మీ పార్టీకి రేపొద్దున మహిళలు ఎందుకు ఓటేయాలా? ఎందుకు మహిళలు మిమ్మల్ని చేరదీయాలా? ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్న నలుగురిలో ఎవరి మీదైనా పార్టీ చర్యలు తీసుకుందా? అంబటి రాంబాబు మీద కానీ, అవంతి శ్రీనివాస్ మీద కానీ, గోరంట్ల మాధవ్ మీద కానీ, ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక అన్నిటికీ మించి ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలా నేను అడుగుతున్నా. నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద, ఆయన భార్యల మీద పడతావే. ఆయన చేసుకున్న పెళ్లిళ్ళన్నీ లీగల్ కదా, చట్ట ప్రకారం కదా. ఆయన ఏమి ఇలాగా విజయసాయి రెడ్డి చేసిన పనులు చేయలేదే. మరి నువ్వు లెగిస్తే నిత్యం పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద, ఆయన పెళ్ళిళ్ళ మీద పడిన నువ్వు ఈరోజు నీ పార్టీలో ఒక కీలక నేత, A2గా ఉన్నటువంటి నేత, నీ తర్వాత అంతటి వ్యక్తి అయినటువంటి విజయసాయి రెడ్డి చేసిన ఏదో పనిని నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదని నేను అడుగుతున్నా. అంతకు ముందు 3 నేతలను కూడా ఏ రోజు నువ్వు ఖండించలా. గోరంట్ల మాధవ్ ఎంత వెధవ పని చేస్తే ఆయన భుజాన్ని పక్కన చేసుకుని, భుజం మీద చేసుకుని గోరంట్ల మాధవ్తో కూడా తిరిగిన వ్యక్తివే నువ్వు. ఈరోజు విజయసాయి రెడ్డి ఇంత పని చేసినా కానీ ఒక్కరోజు కూడా నోరెత్తలేదంటే అంటే రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే మాట్లాడరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వైసీపీ పార్టీని వైకామా పార్టీగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి నోరు తెరవరు. అంటే వైసీపీలో రాజకీయాలు చేసేవాళ్ళు, ప్రజలను ఉద్ధరించేవాళ్ళు ఎవరూ లేరు. ఇలా కామంతో ఇచ్చలవిడిగా మహిళల మీద విరుచుకుపడేవాళ్ళే తప్ప ఏ కోసానైనా మీ పార్టీకి మహిళలంటే గౌరవం ఉందా? సిగ్గు శరం లేదు. ఒక పని కోసం వచ్చినటువంటి మహిళలను ఈ విధంగా లోపరుచుకుని వాళ్ళని తల్లులను చేయటం, ఆ తర్వాత మాకు సంబంధం లేదని బుకాయించడం సిగ్గు లేదు. ఏ భర్త కూడా తన భార్య మీద ఇలాంటి నింద మోపడు, ఎటువంటి ఆధారాలు లేకపోతే. నిన్న మదన్ మోహన్ ఒక సవాల్ విసిరాడు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో మాట్లాడి ఆ సవాల్కు ఒప్పించాలా? DNA టెస్టుకు సిద్ధమా? విజయసాయి రెడ్డి నిప్పు అయితే DNA టెస్టుకు సిద్ధమా?
మదన్ మోహన్ డైరెక్ట్గా శాంతి భర్త సవాల్ విసిరాడు. శాంతి భర్త సవాల్ను స్వీకరించడానికి సిద్ధమా? నిన్న అసలు శాంతి భర్త ఎవరో నాకు తెలియదని చెప్పాడు. తర్వాత విలేకరులు గుచ్చు అడిగితే ఏదో 1-2 సందర్భాల్లో మాత్రమే కలిశానని చెప్పాడు. సో ప్రతిదీ కూడా విజయసాయి రెడ్డి చెప్పింది అబద్ధమే. ఈరోజు మహిళా కమిషన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్. జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాళ్ళే ఈరోజు కమిషన్ సభ్యులుగా ఉన్నారు. గతంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి నోటీసులు ఇవ్వడానికి ఉత్సాహం చూపిన మీరు తెలుగుదేశం పార్టీ నేతల మీద అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారు ఏదో మాట మాట్లాడారని అది మహిళలను కించపరచడం అని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలా టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్కి ఇప్పుడు ఎందుకు చేతులు రాట్లా? విజయసాయి రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని ఆదేశించట్లా? ఎందుకు విజయసాయి రెడ్డి చేసిన పనిని బాహ్య ప్రపంచం ముందు పెట్టేందుకు మహిళా కమిషన్ సిద్ధంగా లేదు? తక్షణమే ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కమిషన్ రద్దు చేయాలా? వీళ్ళంతా కూడా వైసీపీకి కొమ్ము కాసేవాళ్ళు. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆవిడ మాట్లాడే మాటలు వింటేనే మనం చెవులు మూసుకోవాలా. పచ్చి బూతులు. ఆవిడని తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్పర్సన్ చేశారు. మరి ఇలాంటి వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ చేస్తే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయరు కదా. రెండోది, విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో విలేకరులు అంతు చూస్తాం, టీడీపీ నేతలు అంతు. విలేకరులు ఏమన్నా దీన్ని బయటికి తీశారా? టీడీపీ నేతలు ఏమన్నా ఫిర్యాదు చేశారా? ఎవరు ఫిర్యాదు చేశారు? స్వయంగా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి భర్త ఫిర్యాదు చేశాడు. నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చింది, దానికి విజయసాయి రెడ్డే కారణం అని ఆరోపణ చేశాడు. మరి ఆయన విదేశాల్లో ఉండగా గర్భం ఎలా దాల్చింది అనేది అది తేల్చాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటిది శాంతి ఎదుర్కొంటుంది, విజయసాయి రెడ్డి ఎదుర్కొంటున్నారు. వాళ్ళిద్దరే దానికి సమాధానం చెప్పాలా. సమాధానం కూడా ఎలాగా? DNA టెస్ట్కి సిద్ధమని చెప్పి ఆయన భర్త ఛాలెంజ్ విసిరాడు. నిజంగా విజయసాయి రెడ్డి నిప్పు అయితే ఎస్ నేను DNA టెస్ట్కు సిద్ధం. ఎప్పుడు చేయించమంటారు? అడగండి, తప్పేముంది? మీరు DNA టెస్ట్ అడగండి, తప్పేముంది? ఇందులో వాస్తవాలు నిరూపించడానికి వేరొక మార్గం లేదు. DNA టెస్ట్ అనేది ఏకైక మార్గం. అవునా కాదా అనేది తేల్చేది ఓన్లీ DNA టెస్ట్ మాత్రమే. మరి ఆ DNA టెస్ట్కు ఎందుకు విజయసాయి రెడ్డి భయపడుతున్నాడు? ఎందుకు నిన్న విలేకరుల మీద చిందులు దొక్కాడు? ఎందుకు టీడీపీ నేతల మీద చిందులు దొక్కాడు? అసలు విలేకరులకి టీడీపీ నేతలకి ఏమైనా సంబంధం ఉందా? ఆమె భర్త ఫిర్యాదు బాహ్యంగా ఇది పోనీ 4 గోడల మధ్య జరిగింది బయట పెడితే సరే, ఒక మహిళ జీవితాన్ని ఎందుకులే బయట పెట్టడం తప్పని అనుకోవచ్చు. 4 గోడల మధ్య జరిగింది. ఆయన బహిరంగంగా ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఏకంగా. అది ఓపెన్. అందులో తప్పేముంది? ఆయన ఓపెన్గా చెప్పాడు. నా భార్య లాంటిదని ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు. ఆయనే చెప్పుకున్నప్పుడు ఇక మిగతా వాళ్ళకి ఏముంటుంది? ఎస్, మీడియా ఛానల్స్లో వచ్చిందని ప్రచారం చేస్తారు. నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు, చేసిన పని అదో పని, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి వైసీపీ మహిళా నేతలు ఎప్పటికైనా నోరు తెరిచి విజయసాయి రెడ్డి చేసిన పనిని ఖండించాలా? లేకపోతే మహిళా సమాజం మొత్తం కూడా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని చీకొట్టడం ఖాయం.